క్రీస్తునందు సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనములు చెల్లిస్తున్నాను. నీ జీవితంలో ఏది వాడుక? నీ జీవితంలో ఏది నీ వాడుక? ప్రభువైన యేసు ఈ లోకానికి శరీరధారిగా వచ్చిన దినాల్లో, ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన జీవితంలో ఏది ఆయన వాడుక అయిందంటే, మార్క్సు వార్త 1వ అధ్యాయం 35వ వచనం చూడగలిగితే, ఆయన పెందలకడ లేచి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ప్రార్థన చేయుచుండెను. అది ఆయనకు వాడుక. యేసు ప్రభువుకి ఏది నీ వాడుక అంటే, ఉదయాన్నే లేచి పెందలకడ లేచి ప్రార్థన చేసుకోవడం ఆయనకు వాడుక. లూకాసు వార్త 22:39లో కూడా ఒలీవల కొండకు వెళ్ళి అనుదినము ప్రార్థన చేసే అలవాటు కలిగిన వారు యేసు ప్రభువారు. ఆయన జీవితంలో అది వాడుక. లూకాసు వార్త 4వ అధ్యాయం 16వ వచనంలో కూడా సమాజ మందిరంలో వాక్యం చదవడం ఆయనకు వాడుక. ఈరోజు యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చి ఒక మాదిరిగా మన జీవితాల్లో ప్రార్థన చేసుకోవడం ఆయనకు వాడుక, వాక్యం చదవడం ఆయనకు వాడుక. ఈరోజు ఏది నీ వాడుక? దేవుని సన్నిధికి క్రమముగా వస్తున్నావా? దేవుని సన్నిధిలో క్రమమైన జీవితం జీవిస్తున్నావా? ఈరోజు వాక్యం చదవడం నీ జీవితంలో వాడుక అయిందా? ప్రార్థన చేసుకోవడం నీ జీవితంలో వాడుక అయిందా? ఏది నీ వాడుక? లోకంలో అనేక మంది అలవాట్లు చేసుకుంటూ దినచర్యగా పాటిస్తున్నారు. ప్రతిరోజు కొన్ని అలవాట్లు మనం పెట్టుకుంటాం. అది లేకపోతే మనం ఉండలేము అన్నట్టుగా. ఈరోజు ప్రార్థన లేకపోతే, వాక్యం చదవకపోతే నేను ఉండలేను, అది నాకు వాడుక అని మనం చెప్పగలమా? క్రైస్తవుడి జీవితంలో యేసు ప్రభు వారు మాట్లాడుతూ ఆయన జీవితంలో లూకాసు వార్త 21:37లో కూడా అనుదినము ప్రతిరోజు కూడా దేవుని మందిరంకి వెళ్ళే అలవాటు యేసు ప్రభువుకు ఉంది. ప్రార్థన చేసుకోవడం ఆయనకు వాడుక, వాక్యం చదవడం ఆయనకు వాడుక, అనుదినము దేవుని మందిరములో ఆ దేవుని మందిరానికి వెళ్ళడం ఆయనకు వాడుక. ఈరోజు మన వాడుకేంటి? మన అలవాటేంటి? ఒక్కసారి మనము పేతురు గారు మాట్లాడతారు కదా, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 21లో ఆయన మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఈరోజు యేసుప్రభు ఈ లోకానికి వచ్చి ఆయన ప్రాణం పెట్టి వెళ్ళిపోవడమే కాకుండా క్రైస్తవ బిడ్డలందరికీ కూడా ఒక మాదిరి ఉంచి వెళ్ళారు. ఉదయాన్నే లేచి పెందలకడ ప్రార్థన యేసుప్రభు నేర్పించిన వాడుక. ప్రతిరోజు వాక్యాన్ని చదవడం యేసుప్రభు నేర్పించిన వాడుక. మానక ఆయన మందిరములో జీవించడం యేసుప్రభు నేర్పించిన వాడుక. ఆయన మాదిరి ఉంచి వెళ్ళినట్టుగా ఆ మాదిరిలో ప్రతి క్రైస్తవులు సహోదరి సహోదరులు ఆ మాదిరిలో కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను.